నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం. నడకతోనే మనకి మంచి ఆరోగ్యం అనే విషయంపై బ్రహ్మానందచారి ఒక కార్యక్రమాన్ని ఈరోజు బనగానపల్లిలో నిర్వహించారు. ఈ సందర్భంగా నడక ద్వారా మనకి ప్రాప్తించే పలు లాభాలపై ఒక కరపత్రాన్ని విడుదల చేశారు. బనగానపల్లి మండలం పలుకూరు గ్రామంలో స్థానిక రామాలయం నందు శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో నడక యొక్క విశిష్టతపై కరపత్ర ఆవిష్కరణ మరియు పంపిణీ భక్తి భావనపై సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ తమ విలువైన సమయంలో ఒక గంట నడకకు భక్తికి కేటాయించాలని, ఈ రెండు కేటాయించినప్పుడే మనకు ఆరోగ్యకరమైన జీవనం అలవాటు పడుతుందని బ్రహ్మానందచారి అన్నారు. ఈ కార్యక్రమంలో బాల సరస్వతి భజన మండలి అధ్యక్షుడు బాల హనుమంత్ సుధాకర్ గౌడ్, సురేష్ వినయ్, పవన్ కుమార్, శ్రీనివాసులు, తిమ్మక్క, సుజాత మరియు భజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో నడక యొక్క విశిష్టత, ఆరోగ్య సమాజాన్ని నిర్మించాలనే భాగంగా రామాలయం నందు అవగాహన సదస్సు, అలాగే కరపత్ర ఆవిష్కరణ, కరపత్రాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా ఈ మధ్య కాలంలో బీపీ, షుగరు, గ్యాస్ ట్రబుల్, గుండె జబ్బులు, అలాగే ఊబకాయ వ్యాధులు ఎక్కువ అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తమ విలువైన సమయంలో ఆరోగ్యాన్ని రక్షించుకోవాలంటే ఒక గంటైనా నడవాలని చెప్పి మీ బ్రహ్మానందచారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాడు. ఎందుకనంటే నడకతోనే ఆరోగ్యకర జీవనం అని, మీరు వాడే వస్తువుల్లో కూడా నూనె శాతాన్ని, చక్కెర శాతాన్ని, అలాగే ఉప్పు శాతాన్ని కూడా తగ్గించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నదని చెప్పి మీ బ్రహ్మానందచారి మీ అందరికీ తెలుసు. తమ విలువైన కాలంలో రోజు ఒక గంట నడిస్తే మీ ఆరోగ్యాన్ని మీరు రక్షించుకోవచ్చని, వాస్తవం వచ్చేసి ఈ 3 రకాల వ్యాధులు దాదాపుగా సమాజంలో 60% మందిని పట్టి పీడిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్య సమాజ నిర్మాణంలో అందరం భాగస్వాములు కావాలని చెప్పి మీ బ్రహ్మానందచారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నా. మీ అందరి అభిమానించే మీ బ్రహ్మానందచారి కృతజ్ఞత ఉంటున్నాను.